హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనల్ల. బిగ్ బాస్ సీజన్ 9 డే 10 రోజు ఏం జరిగింది అన్నది ఇవాళ నా వ్లాగ్. సో ఏమేమి జరిగాయి అన్న దాంట్లో కొన్ని మెయిన్ విషయాలు మాత్రం షేర్ చేసుకుంటాను, నాకు అనిపించినవి ఏంటన్నది. ఎందుకంటే ఆల్రెడీ అందరు బిగ్ బాస్ చూస్తుంటారు కాబట్టి పిన్ టు పిన్ ప్రతిదీ చెప్పను. నాకు కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి, వాటి మీద నా వ్యూస్ ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఆల్రెడీ ఫస్ట్ డే 1 నుంచి చేస్తూనే ఉన్నాను. మీరు ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి వీడియోస్ చూసేయండి. సో గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, నాకైతే కొన్ని ట్రాక్స్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తున్నాయి ఇంట్లో. కొన్ని అని కాదు, ఒక సింగిల్ పర్సన్ చుట్టూ దానే ట్రాక్ నడుస్తూ ఉంది. సో దట్ ఈస్ రితుకి, కళ్యాణ్కి అండ్ పవన్కి ఉన్న ఈక్వేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు. పవన్ సైడ్ నుంచి అయితే పవన్ కొంచెం రితుని ఇంప్రెస్ చేయాలి, ఫ్లర్ట్ చేయాలి, రితుతో టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ కొంచెం ఏదో ఫన్ వేలో చేస్తున్నట్టుంది. కళ్యాణ్ అయితే అంత సీరియస్ అనిపించట్లే, కానీ రితు కూడా షీఈ్ ఆల్సో ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ వెన్ పవన్ తనతో మాట్లాడకపోతే కనుక తను లెఫ్ట్ అవుట్ ఫీల్ అవుతుంది, లోన్లీ ఫీల్ అవుతుంది. దాని గురించి డల్గా కూడా అయింది. ఇదే విషయానికి సంజన కూడా పవన్ని ఆట పట్టించింది అనమాట. అండ్ పవన్ కూడా బ్లష్ అయ్యాడు. సో దేర్ ఈస్ దిస్ థింగ్, లైక్ ఏదో నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య అన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ దెర్ ఈస్ దిస్ క్యూట్ బాండ్, తనుజ, రితు అండ్ ఇమాన్యుల్ వీళ్ళ మధ్య ఒక డీప్ ఫ్రెండ్షిప్ అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు బయట షోస్లో కూడా కలిసి చేశారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకంటే. నాతో టైం స్పెండ్ చేస్తాడు, లేకపోతే నాతో ఎక్కువ మాట్లాడతాడు నన్ను ఒక ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఓనర్స్తో కూడా కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకుంటున్నారు. లైక్ తనుజ అండ్ రితు కళ్యాణ్ అండ్ పవన్తో ఫ్రెండ్షిప్ చేయడం. సో కొంత ఇమాన్యుల్ లెఫ్ట్ అవుట్ అయినట్టు ఫీల్ అయినట్టున్నాడు. సో హీ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్. సో దానికి తనుజ, రితు వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోయారు. బట్ నైస్ టు సీ గుడ్ బాండ్స్ దేర్. ఎప్పుడు గొడవలు అరుపులే కాకుండా కొంచెం హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి ఫైనలీ బిగ్ బాస్లో ఆఫ్టర్ 10th డే. అండ్ కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి ముందు ఏంటంటే గారు సుమన్ శెట్టి గారికి ఏదైతే బిగ్ బాస్ త్రూ క్లీనింగ్ టాస్క్ ఏదైతే వచ్చిందో ఇంట్లో అంతా క్లీన్ చేయాలన్న దానికి, తనేమో ఆల్రెడీ కుకింగ్లో ఆయనకి బ్యాడ్జ్ ఇచ్చింది, మీరు కుకింగ్లో హెల్ప్ చేయండి అని. సో డబుల్ వర్క్ అయిపోయింది అన్నట్టు ఆ అమ్మాయి ఆలోచిస్తున్నట్టుంది. సుమన్ శెట్టి గారేమో బిగ్ బామ్ త్రూ వచ్చింది కాబట్టి ఆమె కెప్టెన్గా నేను బాధ్యత తీసుకుంటా అన్నా కూడా అది చేయకపోతే ఆయనకి ఇంపాక్ట్ అవుద్దన్న ఒక చిన్న భయంతో ఆయన ఆ టాస్క్ కంటిన్యూ చేయాలి. ఏదైతే క్లీనింగ్ ఉందో అది కూడా చేస్తాను, నేను కుకింగ్లో కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పారు. బట్ సంజన ఒక పాయింట్ వరకు హ్యుమానిటీ బేసిస్లో మాట్లాడినట్టు అనిపించింది, కానీ ఒక పాయింట్ తర్వాత నా మాటే నెగ్గాలి అన్నట్టు ఒక ఈగోకి పోయినట్టు నాకు అనిపించింది. అదే విషయాన్ని హరీష్ కూడా అందరితో చెప్పడం అయితే జరిగింది.